చిన్నపిల్లవైనా బాగా ఆలోచించి ఈ తాతయ్య పెద్దరికాన్నే కాదు నా మనసులోని ఆంతర్యాన్ని కూడా అర్థం చేసుకొని నా మనసు కూడా గెలుచుకున్నావు. చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి నా మనవరాలు అనిపించుకున్నావమ్మా. అమ్మా శ్రీలక్ష్మి, మీ వదినకి నీ చేతులతో గోరింటాకు పెట్టు. అట్టాగే పెద్దయ్యా. వదిన ఇట కూకో దా. మధుసూదన్, తాతయ్య, ఈ పెళ్ళొద్దు, అక్క ఈ పల్లెటూరులో ఉండదు, వ్యవసాయం చేసుకునేవాడికి మా అక్కనిచ్చి ఎలా పెళ్లి చేస్తారని ఏదేదో అన్నావు. చూసావా, ఈ ఊరు ఈ సంబంధం సరైనదే అని సింధుజాక్షే తన నిర్ణయాన్ని తెలియజేసింది. అన్నీ ఆవేశంతో కాదు, కొంచెం ఆలోచనతో చూడడం నేర్చుకో. సింధుజాక్షి మనసుని పాడు చేయడానికి కాకుండా సింధుజాక్షిని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించు. కొంచెం అయినా బాగుపడతావు. వదినా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా? ఎందుకు? ఎందుకేటదినా, ఎవరికైనా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొత్తాడు అంటారు. కాని నీకు అసలు గోరింటాకు పండకుండానే బంగారం లాంటి మా అన్నయ్య దొరికేసినాడు కదేటి. అంటే నువ్వు బంగారమే అనుకో. అందరూ బంగారాన్ని లాకర్లలో బ్యాంకుల్లో దాచుకుంటారు. కాని మా అన్నయ్య ఈ బంగారాన్ని తన గుండెల్లో దాచుకున్నాడు. అయిపోయినా దొదిన, నానెళ్ళొత్తాను. ఓకే. ఏం చెప్తున్నావు? దిష్టి తెస్తున్నాను వదినా. ఎవరి దిష్టి తగలకుండా దిష్టి తీసినాను. రేపు ఉదయానికి ఎర్రగా పండుతాది. కావాలంటే చూసుకో. నానొత్తాను. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్. అసలు ఏం చేస్తున్నావు సింధు? ఆ సుద్దుపప్పు గండి పెళ్లి చేసుకుంటావా? ఇప్పటి వరకు ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించిన నేను సడన్ గా మాట ఎందుకు మారుస్తాను? మనం ఎలా తప్పించుకోవాలని డిస్కషన్ చేస్తుంటే సడన్ గా ఎర్ర బస్తో పాటు తాతయ్య కూడా రావడం నేను మిర్రర్ లో చూశాను. అందుకే సడన్ గా నా మాటలు మారిపోయాయి. అంతే తప్ప నా ఆలోచన మాత్రం మారలేదు. ఈ ఊరి మీద నా ఆలోచన మారదు, ఆ గోపి మీద నా ఆలోచన మారదు. ఆ ఎర్ర బస్సు నా చేయి పట్టుకుని గోరంటోకు పెడుతుంటే నా చేతుల మీద పాములు పాకినట్టు అనిపించింది. కానీ ఏ మాత్రం తేడా జరిగినా మనం అనుకున్నది జరగదని సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు చెప్పు మేడీ, తన డ్రెస్ వేసుకొని నేనెప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి? పెళ్లి పందిరిలో పంతులు గారు నీతో తలంబ్రాల చీర కట్టుకురమ్మంటారు. ఇద్దరూ వెళ్లి తలంబ్రాల వస్త్రాలు మార్చుకుని రండి. అలా చీర మార్చుకోవడానికి వెళ్ళిన నువ్వు పావని తెచ్చిన డ్రెస్ వేసుకొని అలా బయటికి వెళ్ళిపోతావు. దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. ఏం జరిగిందమ్మా? సింధుజాక్షి కనిపించడం లేదు మావయ్య. సూపర్ ఐడియా అనే. ఎంతైనా సినిమా హీరో అవ్వాలనుకుంటున్నాడు కదరా, ఆ సినిమా ఐడియానే ఆలోచించాడు. హలో హలో హలో,
ఇది మీ అన్నయ్య ఐడియా మాత్రమే కాదు, నేను మీ అన్నయ్య కలిసి ఆలోచించిన ఐడియా. డాడీ, అమ్మా, అక్షంతలు తీసుకుని గౌరీదేవి మీద వేసి నమస్కారం చేసుకోండి తల్లి. త్రిష, కార్ అటువైపు పార్క్ చేసావా? అంతా రెడీ డాడీ. లగేజ్ కూడా కార్లో పెట్టించేశాను. ఓకే, సూపర్.